ప్రైజ్ లార్డ్. దేవుని బలమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనము. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. ఇక్కడ ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, అధికారులను కలిసి వారి యొద్దకు వెళ్ళి, ప్రియమైన వర్లరా, ఒక మాట చెప్తున్నాడు. నేను నిరపరాధ రక్తాన్ని పట్టించాను, అంటే అప్పగించి పాపం చేశాను అని. ప్రియమైన వర్లరా, అప్పుడు తను పాపం చేశాడని తను తెలుసుకున్నాడు. అప్పటికి సమయం అనేది అయిపోయిందండి. యూదా యేసుక్రీస్తు వారిని ఒక ముద్దు పెట్టి అప్పగించేశాడు. మరి అందరిలాగానే యూదా కూడా యేసుని వెంబడించాడు. అందరికీ వలె యేసుక్రీస్తు వారు యూదాను కూడా అందరి వలె ప్రేమించాడండి. కానీ ఇతను ధనాపేక్ష కలిగిన వాడు కాబట్టి 30 వెండి నాణాల కొరకు యేసుక్రీస్తు వారిని అప్పగించేశాడు. అందులో ఒక్క నాణెము కూడా తను ఖర్చు పెట్టుకోలేదండి. మరలా తిరిగి ఆ ప్రధాన యాజకులకి ఆ నాణ్యాలు ఇచ్చేశాడు. అయినా సరే ప్రియమైన వాళ్ళరా, మరి యేసుక్రీస్తు వారిని విడిపించలేకపోయాడు. అయ్యో, నేను నిరపరాధ రక్తమును అప్పగించానే అంటూ యేసుక్రీస్తు వారికి శిక్ష వేసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ఆ నాణ్యాలు వద్దు అంటూ విసిరి కొట్టేశాడు. ప్రియమైన వల్లరా, ఆ దేవాలయంలో పారవేశాడు. ఆ నాణ్యములతో నాకు పని లేదు అన్నట్టుగా. తర్వాత తను చేసిన పాపానికి ఏం చేయాలో తెలియక ప్రియమైన వల్లరా, తను ఊరు పెట్టుకుని చచ్చిపోతాడు. తను చనిపోవడం వల్ల ఏమీ ఉపయోగం ఏమి లేదు. తన పశ్చాత్తాపం వల్ల ఏం ఉపయోగం లేదు. తను తీసుకున్న నాణ్యముడు మరలా రిటర్న్ ఇవ్వటం వల్ల కూడా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే అప్పటికి సమయం అయిపోయింది. యేసుక్రీస్తు వారితో పాటు మరి 3.5 సంవత్సరాల పరిచర్యలో తిరిగినా సరే తను ఏమాత్రము కూడా నమ్మకంగా ఉండలేకపోయాడండి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీతిమంతుని రక్తము. అది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా మంచిగా ఉంటుందండి. అంత తొందరగా నీతిమంతులుగా మార్చబడగలుగుతాం. కావున ఆ నీతిమంతుని యొక్క రక్తాన్ని నేను అప్పగించానే అంటూ తర్వాత యూదా పశ్చాత్తాపడ్డాడు. ఈ రోజున సమస్త మానవాళి కొరకు ఆయన అప్పగించుకున్నాడు. తనంతట తానుగా ప్రాణం పెట్టి ఉన్నాడు. కావున ఆ నీతిమంతుని రక్తంలో కడగబడిన వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.